దగ్గర నుంచి మళ్ళీ జనవరి దాకా దక్షిణాయన కాలము జరుగుతుంది. అంటే దేవతలకి పగలు రాత్రి అనేటువంటివి ఏ రకంగా ఉన్నాయో మనుషులకు కూడా ఒకరోజు అయితే దేవతలకు ఒక సంవత్సర కాలము, ఒక పగలు ఒక రాత్రి. ఈ యొక్క పగలు రాత్రులు ఏ రకంగా ఏర్పడుతున్నాయి, ఏ రకంగా మనిషి తన యొక్క ధర్మాన్ని నిర్వర్తిస్తున్నాడు, భగవంతుడైనటువంటి ఆ సూర్యనారాయణుడు తన యొక్క విద్యుక్త ధర్మాన్ని ఏ విధంగా నిర్వర్తిస్తున్నాడు అంటే ఆ యొక్క సూర్యనారాయణ స్వామి స్వరూపాన్ని వర్ణిస్తూ వేదంలో అనేక మంత్రాలు ఉన్నాయి. అనేక మంత్రాల్లో ప్రాతకాలముకి సంబంధించి ఆయన్ని మిత్రనామధేయం అంటే ఉదయకాలం అంతా కూడా ఆయన మనకందరికీ కూడా ఏమవుతారట, మిత్రుడు అవుతారట. మిత్రుడు అంటే స్నేహితుడు. ఎందుకని స్నేహితుడు? ఆయన ఉదయం చెందే కర్మలు చేయడానికి అర్హత లేదు. ఆయన ఉదయిస్తేనే జీవులందరికీ కూడా ఒక చైతన్యం వస్తుంది. ఆయన ఉదయిస్తేనే జ్ఞానము కలుగుతుంది. ఆయన ఉదయిస్తేనే యజ్ఞయాగాదులన్నీ కూడా నిర్వర్తించబడతాయి. అదే ఒక్కసారిగా ఆయన సాయంకాలం సూర్యాస్తమయం అయిపోతుంది, వెంటనే ఏమవుతోంది, పక్షులన్నీ కూడా తమ తమ ధర్మాన్ని, వేట ధర్మాన్ని ముగించుకుని తమ గూళ్ళకి వెళ్ళిపోతాయి. మనుషులందరూ కూడా సాయంకాల సమయంలో, రాత్రి సమయంలో నిద్రించడము, అలాగే ప్రజాత్పత్తికి సంబంధించడము, ఇటువంటి విషయాలన్నీ కూడా ప్రజలందరూ దాంట్లో ఆసక్తి చూపడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. ఈ యొక్క సూర్యనారాయణ స్వామి వెళ్ళిపోతూ ఉన్నాడు. అయ్యా, పగలంతా చేశాము, నువ్వు కర్మసాక్షివి కనిపించావు కదా, కానీ రాత్రికాలంలో మేము ఏదైనా కర్మలు చేసినట్లయితే దానికి సాక్ష్యం ఎవరయ్యా అని చెప్పి అడిగితే, దినాంతే నిహితం తేజ సవిత్రేవ హుతాసన అని రఘువంశంలో కాళిదాసు గారు చెప్పారు. అయ్యా, ఈ రోజంతా కూడా సూర్యోదయం ఉంది, సూర్యుడు తన వెలుగుని అస్తమించేటప్పుడు ఏం చేస్తున్నాడయ్యా అంటే మనకి అగ్నిహోత్రంలోకి ప్రవేశపెడుతున్నాడు. దినాంతే నిహితం తేజ సవిత్రేవ హుతాసన. హుతాసన అంటే అగ్నిహోత్రుట. పూర్వకాలంలో చాలామంది ఇళ్లలో నిత్యము అగ్నిహోత్రం వెలిగేది. అగ్నిహోత్రం అంటే కేవలము ఏదో మంత్రాధీనంతో దైవతం మంత్రపూర్వకంగా చేసిన అగ్నిహోత్రమే కాదు, మనం వంట చేసుకునేటువంటి పొయ్యి కూడా అగ్నిహోత్రమే. ఒకప్పుడు కాలంలో అవే బాగా వెలుతురుని ప్రసాదించేవి. ఈ యొక్క విద్యుత్ దీపాలు అవి లేనప్పుడు ఆ యొక్క పొయ్యిలో వచ్చి వెలిచే వెలుగులు కానీ, కాగడా వెలుగులు కానీ, దీపాల వెలుగులు కానీ ఏవైతే ఉన్నాయో అవి మాత్రమే యొక్క వెలుగుని ప్రసాదిస్తాయి. కాబట్టి ఈ యొక్క సూర్యనారాయణుడి యొక్క భాగమైనటువంటి అగ్ని రాత్రికాలంలో ఈ యొక్క అగ్నిహోత్రంలో ప్రవేశిస్తోంది అన్నారట. అలా ప్రవేశించిన తర్వాత ఆ యొక్క అగ్నిని మళ్ళా 3 భాగాలుగా విభజించారు. గార్హపత్యాగ్ని, ఆహవనీయాగ్ని, దక్షిణాగ్ని అని 3 అగ్నులుగా వాటిని విభజించడం జరిగింది. వాటిని విభజించిన తర్వాత ఆ యొక్క అగ్నిహోత్రంలో నిత్యము చేయడానికి ఈ యొక్క సూర్య భగవానుడే మళ్ళా 3 భాగాలుగా అకార, ఉకార, మకారము అనేటువంటి ప్రణవస్వరూపాన్ని పొందాట. అకార, ఉకార, మకారము అనేటువంటి ప్రణవస్వరూపాన్ని పొంది తత్సత్ అనేటువంటి ఒక పదాన్ని చేర్చుకున్నాడు. తత్సత్ అంటే స్థిరమైనటువంటిది. ఇంకా ఆయన స్థిరుడు, ఇంకెక్కడికి కదలడం అనేటువంటిది జరగదు. కాలచక్రంలో సూర్యుడి యొక్క స్థానం స్థిరముగా ఉంటుంది. భూమి తన యొక్క గమనాన్ని మార్చుకుంటూ తిరుగుతూ ఉంటుంది. కాబట్టి సూర్యుడు ఏదో మన చుట్టూ తిరుగుతున్నాడు, ఉదయకాలము సాయంకాలం ఏర్పడుతుంది అని అనుకుంటాం. కానీ సూర్యుడు స్థిరంగా ఉంటే భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుడి చుట్టూ తిరుగుతూ ఉంటుంది కనుక ఆ యొక్క రాత్రి పగలు అనేటువంటివి ఏర్పడుతున్నాయి. ఈ యొక్క స్థిరంగా ఉన్నటువంటి సూర్యుడు ఆరాధన అనేటువంటి విషయానికి వచ్చేసరికి పగలైతే నేను కనిపిస్తూ ఉంటాను, ఆరాధన చేస్తూ ఉంటారు. రాత్రి కాలంలో ఏం చెయ్యాలి అంటే మళ్ళా అకార, ఉకార, మకార స్వరూపంగా తత్సత్, నేను స్థిరంగా ఉన్నాను కాబట్టి ఓం తత్సతు అన్నారు. ఆ యొక్క అకారము, ఉకారము, మకారము నుండే వేదాలు ఉద్భవించాయిట. ఉకారము నుండి సామవేదము, మకారము నుండి యజుర్వేదము, అకారము నుండి ఋగ్వేదము. అందుకే వేద ఆరంభంలో ఏమవుతోంది అంటే అగ్నిమీలే పురోహితం అని ఋగ్వేదం అకారముతో ప్రారంభమవుతోంది. వేదానికి సంబంధించి మొట్టమొదటి వేదం ఋగ్వేదము, అందులో అకారతో ప్రారంభమైంది. ఉకారము, మకారము ఈ 3 కలిపి అకారము బ్రహ్మవాచకము, ఉకారమేమో
రుద్రవాచకము, మకారము, విష్ణువాచకము. త్రయీమూర్తి దివాకర అన్నాం కదా. ఆ యొక్క త్రయీమూర్తి 3 రకాలు. త్రయీ వేదము, త్రిపథ, తర్వాత ఈ యొక్క త్రిమూర్తుల్ని సృష్టించారు, 3 వేదాలని సృష్టించారు, తర్వాత త్రిపథగా మారింది. ఆ యొక్క త్రిపథ అనేసరికి ఎక్కడికి వస్తుందండి అంటే త్రిపథ గాయత్రి అన్నారు. ఈ యొక్క త్రిపథ గాయత్రి అంటే గాయత్రి మంత్రంలో 3 పాదాలు, 3 8 24 అక్షరాలు. ఈ యొక్క 24 అక్షరాలు కూడా ఒక్కొక్క అక్షరానికి ఒక్కొక్క దేవతగా సవిత్ర ఉపాసన అనేటువంటి దాన్ని నిమిత్తం దాన్ని క్రోడీకరించి చెప్పారు. సూర్యుడిని ఆరాధన చేయడం అన్నా, గాయత్రి ఆరాధన చేయడం అన్నా కూడా రెండు ఒకటే. ఎందుకని? సంధ్యా విద్యే సరస్వతి. సంధ్యావందనంలో గాయత్రిని సంధ్యా విద్య అంటాం, సంధ్యావందనం చేస్తున్నారు అంటాం. ఆ యొక్క సంధ్యావందన భాగంలో కూడా అటు సూర్యనారాయణుడిని ఆరాధన చేస్తున్నాం. ప్రత్యేకించి సూర్యుడిని ఉదయము, మధ్యాహ్నము, సాయంకాలంలో బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులుగాను, అలాగే మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి స్వరూపంగాను ఆయన యొక్క ఆరాధన చేస్తున్నాం. అందుకని చెప్పి ఇటువంటి చోట అమ్మవారిని కూడా మనం ప్రధానంగా ఆరాధన చేయడం అనేటువంటిది జరుగుతోంది. మహాకాళి అంటే రాత్రికి అధిష్టాన దేవతగా మహాకాళిని, మహాలక్ష్మి ఉదయిస్తున్న సూర్యుడు బంగారు వర్ణంతో ఉంటాడు కాబట్టి అది మహాలక్ష్మి స్వరూపంగా, మహాసరస్వతి జ్ఞానాన్ని ప్రసాదించేటువంటి వాడు కాబట్టి ఆ యొక్క మహాసరస్వతిగా. అంటే ఇక్కడ స్త్రీలింగమా పుల్లింగమా అనేటువంటి సమస్య లేకుండా ఆ యొక్క స్త్రీ పురుష మూల ప్రకృతి వ్యక్త స్వరూపిణి, మూల ప్రకృతిగా ఆయనే భానుమండల మధ్యస్థ భైరవి మగమాలిని, అలాగే భానుమండలను కూడా ఆయనే ఉదయిస్తూ ఆ యొక్క జ్ఞానాన్ని ప్రబోధ చేస్తూ ఉన్నట్ట ఆ సూర్యనారాయణ స్వామివారు. అటువంటి ఆ సూర్యనారాయణ స్వామివారికి జయంతి జరిగేటువంటి రోజు మాఘమాసములో రథసప్తమి అనేటువంటి రోజున జరుగుతుంది. అందుకని ఆరోగ్యం భాస్కరాదిచ్చేత్. అటువంటి మాఘమాసంలో మన యొక్క ఆరోగ్యము కోసము ఆ యొక్క సూర్యనారాయణ స్వామి వారు ఆరాధన చేయాలి. ఏమండి ఆరోగ్యము భాస్కరుడే ఇస్తాడా, మిగతా దేవతలు ఎవరా అంటే అందులో చెప్తారు మహాసౌరంలో మహావ్యాధి, కుష్టు, అపస్మార, హృద్రోగ, వ్యధోదర, గుల్మ, బూర్గుదర్శ అని అనేటువంటి రోగాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఆ సూర్యనారాయణ స్వామి వారి యొక్క ఆరాధన ఎప్పుడైతే చేస్తామో ఆ క్షణంలోనే నశించిపోతాయట. పాపక్షయార్థి, వ్యాధినాశనార్థి, శత్రునాశనార్థి, జీవితార్థి, ఐశ్వర్యార్థి అని చెప్పి ఆ యొక్క సూర్యనారాయణ స్వామి వారు ఇచ్చేటువంటి వాటిల్లో ఫలశ్రుతి.